పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు తమ పొత్తు కొనసాగుతోందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని నమ్ముతున్నారు. 16-17 నెలలు అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళి అడిగితే ప్రజలు మళ్ళీ ఎవరికి ఓటు వేస్తారన్న విషయం స్పష్టమవుతుంది. కానీ ఇప్పటికీ భ్రమల్లోనే ఆ రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తలు, మేధావులు కొనసాగుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామనే భ్రమల్లో 15 ఏళ్లు పొత్తు కొనసాగిస్తాము, 15 ఏళ్లు అధికారం ఇవ్వని ప్రజలను కోరుతున్నారు. నిజంగా ఇది సాధ్యమా? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నారా? నాయకులు కలిసి ఉంటే సరిపోతుందా? కార్యకర్తలు కలిసి ఉండాలి కదా, ప్రజలు ఓటు వేయాలి కదా. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి? ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయి? మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి హామీలేంటి? ఎంతవరకు అభివృద్ధి మొదలైంది? ఎంతవరకు కొనసాగుతోంది? మీరు చెప్పినటువంటి మాటలేంటి? వాటి ఆచరణ ఏంటి? ఇలా ప్రజలు కూడా అన్నింటినీ అర్థం చేసుకుంటున్నారు, అవగతం చేసుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మేధావులు, విశ్లేషకులు ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. ఈ పార్టీలు మరో 15 ఏళ్ళు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం తమదే అని నమ్ముతున్నారు. పార్టీలు కాదు పొత్తు పెట్టుకోవాల్సింది, ప్రజలు పార్టీలు నమ్మాలి, ప్రజలు ఓటు వేయాలి. అప్పుడు మాత్రమే ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు. అందుకే ఎప్పుడు సింగిల్ గా పోటీ చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారు. సంక్షేమ పథకాలను ఎప్పుడూ లేనంతగా దేశంలోనే జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2029 ఎన్నికలే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. 6 నెలల పాటు బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటారు. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, కార్యకర్తల్ని కలుస్తారు, కార్యకర్తల బాధలను వింటారు, భరోసాగా ఉంటారు. ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను తగ్గిస్తారు. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా తుడిచిపెట్టేస్తారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి 2029 ఫిబ్రవరి వరకు ప్రజల్లోనే ఉంటారు పాదయాత్రగా. గతంలో దేశంలో ఏ నాయకుడు పర్యటించని విధంగా జగన్మోహన్ రెడ్డి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రజలను టచ్ చేయబోతున్నారు, వారి సమస్యలు వినిపోతున్నారు, వారికి భరోసా ఇవ్వబోతున్నారు. పాదయాత్ర 2 ఏళ్ల పాటు సాగిన క్రమంలో ఆ పాదయాత్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు, వారి సమస్యలను, వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి నోట్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఒక పరిష్కారం చూపుతారన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సమాచారం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి జగన్మోహన్ రెడ్డి దాదాపు 2.5 ఏళ్ల పాటు ప్రజల్లోకి ఉంటారని అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో వారికి మింగుడు పడడం లేదు, నిద్ర రావడం లేదు, జీర్ణం కావడం లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు ప్రజల్లో లేరు, భవిష్యత్తులో కూడా ఉంటారని మనం ఊహించలేం. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల బాధలను వినగలము, ప్రజల అభిప్రాయాలను వినగలము, వారి మాటలను వినగలము, వారి ఆలోచనలను అర్థం చేసుకోగలము. తద్వారా వాటికి ఒక రూపం తీసుకురాగలము, ఆ సమస్యలను పరిష్కరించగలము, వాటిని అర్థం చేసుకోగలము. ప్రజల బాధలను అర్థం చేసుకున్నప్పుడే మనం ఖచ్చితంగా వాటికి స్పష్టమైనటువంటి ఒక పరిష్కారం చూపగలము. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేసుకుంటున్నారు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు, పనిచేయని చోట కొత్త వారిని నియమిస్తున్నారు. అదే క్రమంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా మొదలు పెట్టిపోతున్నారు. ఇవన్నీ పూర్తవగానే ప్రజల్లోకి వెళ్ళి బస్సు యాత్రగా నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రజా సమస్యలపైన మాట్లాడతారు. పాదయాత్ర మొదలుపెట్టి 2 ఏళ్ల పాటు ప్రతి ఊరిని రాష్ట్రంలో టచ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మారుమూల ప్రాంతానికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఉండే విధంగా సిద్ధమవుతున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేనలో నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. అందుకే 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగిస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక నరేటివ్ ను బిల్డ్ చేస్తున్నారు. కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ మాత్రం నరేటివ్ బిల్డ్ చేయకపోతే, 15 ఏళ్ల పొత్తు ఉంటామని చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగిస్తాము, 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పిస్తున్నట్టు ఒక అంచనా వెలువడుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, బీజేపీతో ఉంటారో, తెలుగుదేశంతో ఉంటారో ఒక స్పష్టత లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ తోని ఈ మాటలు చెప్పించడం ద్వారా ఒక రకమైనటువంటి నరేటివ్ బిల్డ్ చేయొచ్చు. జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలిపి ఉంచవచ్చు. అధికారంలోకి వస్తాము అన్న ఒక ధైర్యాన్ని కార్యకర్తలకు నింపవచ్చు. ప్రజల్లో కూడా అలాంటి ఒక సిగ్నల్స్ పంపవచ్చు అన్నది తెలుగుదేశం, జనసేన వ్యూహం. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను పటాపంచాలు చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండబోతున్నారు.
జనంలో ఉంటేనే నాయకుడికి జనం సమస్యలు తెలుస్తాయి. ఆ నాయకుడు ఆ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరు. నాయకుడికి ప్రజలకు మధ్య బాండింగ్ పెరిగినప్పుడు అధికారంలోకి రాగలము. ఎన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ప్రజలు ఓటు వేయనప్పుడు అధికారంలోకి రాలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు, జనంతో కలిసి నడవబోతున్నారు, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు.